పార్వతీపురం మన్యం జిల్లా గుమ్మలక్ష్మీపురం మండలం ఎల్విన్పేట ఎస్ఐ శివప్రసాద్ ఆధ్వర్యంలో విద్యార్థులకు మాదక ద్రవ్యాల వలన కలిగే అనర్థాలపై అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్ఐ మాట్లాడుతూ జిల్లా ఎస్పీ ఎస్వి మాధవరెడ్డి ఆదేశాలతో సంకల్పం అనే కార్యక్రమం నిర్వహించామని, దీనిలో భాగంగా గంజాయి, మద్యం, నాటుసారా లాంటి మత్తు పదార్థాలను సేవించి యువత జీవితాలు నాశనం చేసుకోవద్దన్నారు. దీనిపై విద్యార్థులకు అవగాహన కల్పించాలనే ఉద్దేశంతో ప్రతి పాఠశాల, కళాశాలల వద్ద ఒక డ్రాప్ బాక్స్ని ఏర్పాటు చేస్తామని తెలిపారు. అంటే ఇలా ఇక్కడ ఒక లైన్ నేను ఇక్కడ ఉంటాను. జీవితాలను పాడు చేసుకోవద్దు. అలవాటు పడ్డావనుకో, నెక్స్ట్ 5 సంవత్సరాల తర్వాత మరి నువ్వు ఎక్కడ ఉంటావు అన్నది నీకే తెలుస్తుంది. ఊర్లో ఆల్రెడీ చాలా మంది చూసే ఉంటారు. కాబట్టి అటువంటి వాటికి దూరంగా వెళ్లకుండా బీ స్మార్ట్, డోంట్ స్టార్ట్ అంటే అసలు స్టార్ట్ చెయ్యదు. వన్స్ స్టార్ట్ చేసిన తర్వాత అది మన చేతుల్లో ఉండదు. మత్తుకి ఇంకా పూర్తిగా అలవాటు అయిపోయి విచక్షణ కోల్పోయి మనం ఏం చేస్తున్నామో మనకే తెలియని స్థితికి వెళ్ళిపోతాం. అక్కడి నుంచి ఏంటవుతుంది, ఇప్పుడు గంజాయికి అలవాటు అయిపోయిన వాళ్ళు ఏం చేస్తారు? ఇప్పుడు మీరు ఉన్నారు స్టూడెంట్స్, ఏవో స్కీమ్స్ ఇస్తే దానికి పోయే పేరు పెడతాదో అలాగే మన పోలీస్ తరఫున విద్యార్థి దశలోనే ఏవైనా ఈ ఏజ్లోనే మనకు అలవాట్లు కానీ మనం ఇప్పుడు ఏం అలవాట్లు చేసుకుంటామో అవే మనకి నెక్స్ట్ టైంకి ఫార్వర్డ్ అవుతాయి. ఇప్పుడు నువ్వు మంచి అలవాట్లు చేసుకున్నావు అనుకో, రోజు ఉదయం లేగడం, రన్నింగ్ చేయడం, లేకపోతే ఏవో ఎక్సర్సైజులు చేయడం, లేకపోతే మార్నింగ్ పుస్తకాలు చదవడం, ఇలాంటి అలవాట్లు చేసుకుంటే అవే కంటిన్యూ అవుతాయి నీ లైఫ్లో. లేకపోతే వేరే మార్గం లేదు. గంజాయి మత్తుకు అలవాటు అయిపోయారు అనుకోండి, ఆ గంజాయి ఖచ్చితంగా తాగుతూ ఉండాలనిపిస్తుంది, లేకపోతే ఉండలేదు. అలాంటి వాళ్ళు ఏం చేస్తారు,